గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము అంకగణితంలో అర్థమెటిక్ పార్ట్లో రేషియో ప్రపోర్షన్స్ గురించి మనము కాన్సెప్ట్ నేర్చుకుందాం. దాంట్లో ఉన్నటువంటి మోడల్స్లోకి మెల్లగా అడుగు పెట్టేద్దాం. ఓకే, అందులో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటాం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. అసలు నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, అలాగే నిష్పత్తి ఎక్కడ ఉపయోగపడుతుంది, నిష్పత్తిని ఎక్కడ ఉపయోగించాలి, ఓకే, యూటిలైజేషన్స్ అంటాం, ఎక్కడ ఉపయోగించాలి అనేది మనం ప్లాన్ చేస్తాం. నిష్పత్తి అనేది రెండు సప్రమాణ రాసుల మధ్య పోలికను మనం ఏమంటాం, నిష్పత్తి అంటాం. రెండు సప్రమాణ రాసుల మధ్య పోలికను నిష్పత్తి అంటాం. అంటే ఏ కామా బీలు ఏవేని రెండు సప్రమాణ రాసులు అయినా, ఏవేని రెండు సప్రమాణ రాసులు అయినా ఏవేని రెండు సప్రమాణ రాసులు అయినా అప్పుడేం చేస్తామంటే ఈ విధంగా పోల్చేస్తాం, A:B. ఓకేనా, దీన్ని మనం ఏమంటాము, నిష్పత్తి అంటామంటే రెండు రాసుల మధ్య పోలికనే మనం ఏమంటాం, నిష్పత్తి అంటాం. దీన్ని మనము ఏను ఎలా పిలుస్తామయ్యా అంటే పూర్వపదము అంటాం. ఏను పూర్వపదము అంటాం. అలాగే బీనేమంటాము, బీను పరపదము అంటాం. ఓకే, తెలుగులో ఇలా ఉంటుంది. అలాగే పూర్వ పదాన్ని మనం తెలుగులో ఏమంటాము తెలుసా, ఉత్తర పదము అని కూడా అంటారు. ఉత్తర పదము అన్నా పూర్వ పదము అన్నా ఓకే. అలాగే ఒకటే ఇక్కడ పరపదము అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాము అంటే యాంటాసిడెంట్ అంటాము, దీన్నేమో కాన్సీక్వెంట్ అంటాము. ఓకే, మొదటి పదము ఇదేమో రెండవ పదంగా పరిగణిస్తాం. రైట్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఉదాహరణల పరంగా మనం ప్రస్తావన తీసుకొస్తాం. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ చూడండి. 12 సెంటీమీటర్లకు 18 సెంటీమీటర్లకు గల నిష్పత్తి అంటే పోల్చడం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే ఏవేని రెండు ఒకే ప్రమాణాలు గల రాసుల మధ్య మాత్రమే పోల్చగలగడానికి అవకాశం ఉంటుంది, మిగతా వాటి మధ్య పోల్చడానికి అవకాశం ఉండదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ 12 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు ఈ రెండింటికి గాను మనకు కావలసినటువంటి పోలిక కావాలి. పోల్చడం ఎలా అంటే దీన్ని 12:18గా మనం రాసుకుంటాం. ఏం రాస్తున్నాం, 12:18 అంటాం. ఈస్టు అంటే అక్కడ ప్రమాణము, దాన్ని మనము 12 రాసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, దీన్ని ఇక్కడ కనిష్ట రూపంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తాం. 2 6లు 12, అలాగే 2 3లు 18. ఏమొచ్చింది, 6:3గా మారింది. ఎంత మారింది, 6:3గా మారింది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఇంకా క్యాన్సల్ అవుతుందా అంటే అవుతుంది. ఏమవుతుంది, 6 2 12, 6 3 18. ఇక్కడ 6 2 12, ఇదేమో 2 6లు 12, 2 9లు 18. 9 రావాలి ఇక్కడ. రైట్, సో దట్ ఇక్కడ ఏమొస్తుంది, మనకు 9 వస్తుంది. ఇంకా క్యాన్సలేషన్ చేస్తాం. 3 2 6, 3 3 ఎంత అండి, 9. ఓకేనా, సో ఇట్ ఈజ్ 2:3 అంటాం. ఏమంటాం, 2:3గా మనం చెప్పుకుంటాం. రైట్, అయితే దీన్ని నేరుగా కూడా క్యాన్సల్ చేయొచ్చు. 6 2 12, 6 3 18 అని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చండి. సో ఇది నిష్పత్తిలో ఈ విధంగా మనం నిష్పత్తిని లెక్కిస్తాం. అది మనకు తెలిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రెండవ ఉదాహరణకి వెళ్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 2 కిలోమీటర్లకు 1600 మీటర్లకు గల నిష్పత్తి ఎంత అంటాడు. ఇక్కడేమో ఇవి కిలోమీటర్లలో ఉన్నాయి, ఇక్కడేమో ప్రమాణము మీటర్లలో ఉంది. ఇదేమో కిలోమీటర్లు, అదేమో మీటర్లు. ప్రమాణాలు అసమానంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తాం,
ప్రమాణాలను సమానం చేయాలి. 2 కిలోమీటర్లను ఏం రాయొచ్చు అంటే 2000 మీటర్లుగా మనము రాయవచ్చు. ఎందుకు ఇలా 2000 మీటర్లుగా రాశాము అంటే ఇక్కడ ప్రమాణాలను సమానం చేయాలి. ఇది మీటర్లుంది కాబట్టి మీటర్లు అనేది కిలోమీటర్ల కన్నా మార్చాలి, లేదా కిలోమీటర్లన మీటర్లలోకి మార్చాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, కిలోమీటర్లను మీటర్లలోకి మార్చాను. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చినటువంటి అంశము 1 కిలోమీటరు = 1000 మీటర్లు అనే అంశం నాకు తెలుసు. కావున ఇక్కడ ఏం చేశాను, 2 కిలోమీటర్లు అంటే 2 × 1000 ఎంత అవుతుంది, 2000 మీటర్లు. ఓకేనా? సో దట్ 2000 మీటర్స్ అండ్ 1600 మీటర్స్ అయిపోయింది. దేర్ఫోర్ ఇప్పుడు నిష్పత్తి కట్టాలి. 2000కు గాను అలాగే 1600కు గాను నిష్పత్తి. 2 సున్నాలు క్యాన్సల్, 4 5లు ఎంత 20, అలాగే 4 4లు ఎంత 16. కాబట్టి ఏ నిష్పత్తిలో విభజన జరిగింది, 5:4 నిష్పత్తిలో విభజన జరిగింది. లేదా ఇక్కడ ఉన్నటువంటి నిష్పత్తి 5:4. ఇది 4 భాగాలైతే ఇది 5 భాగాలు. చాలా క్లియర్గా చెప్పొచ్చు దీని పరిమాణం ఎక్కువ, దీని పరిమాణం తక్కువ అని. ఈ విధంగా పోల్చడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ నిష్పత్తిని ఉపయోగించుకుంటాం. అట్లాగే నెక్స్ట్ ఇంకొక ఉదాహరణకు వెళ్దాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. ఏం చేద్దాము, ఒక 2 లీటర్లకు అలాగే 1800 మిల్లీలీటర్లకు గల నిష్పత్తి ఎంత అంటాడు. ఓకే, సో 2 లీటర్లకు 1800 మిల్లీలీటర్లకు గల నిష్పత్తి ఎంత అంటాడు. వెరీ సింపుల్. 2 లీటర్లు ఇక్కడేమో మిల్లీలీటర్లు ఉంది కాబట్టి మార్చాలి. 1 లీటరు = 1000 మిల్లీలీటర్లకు సమానం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము, 2 లీటర్లను 2000 మిల్లీలీటర్లుగా మారుస్తున్నాం. ఇదేమో 1800 మిల్లీలీటర్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. అలాగే 2 చేత 2 10లు 20, 2 9లు 18. ఏ నిష్పత్తిలో విభజన జరిగింది, 10:9 నిష్పత్తిలో విభజన జరిగింది. ఓకే, దీన్ని మనం ఏమంటాం, నిష్పత్తి 10:9 అంటాం. కనిష్ట రూపంలోకి మారుస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఉదాహరణకు 120 వస్తువులు, ఆ తర్వాత నెక్స్ట్ ఏమిచ్చాడు అంటే ఒక 15 డజనులు అంటాడు. 15 డజనులకు గల నిష్పత్తి ఎంత అంటాడు. ఇక్కడ 120 వస్తువులనైతే 120 వస్తువులు రాయొచ్చు. ఇక్కడ 15 డజనులు అంటే 15 ఇంటూ డజనుకి ఎన్ని వస్తువులు 12. కాబట్టి ఇప్పుడు క్యాన్సలేషన్ చేయొచ్చు. 12 1లు 12 10లు, అలాగే 5 2 10, 5 3 15. కాబట్టి నిష్పత్తి ఏమొచ్చింది మనకు 2:3గా వచ్చింది. అలాగే ఇంకొక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ 240 వస్తువులకు ఒక గ్రోసు అంటాం. ఇవి పాతకాలంలో ఉండేటటువంటి క్వశ్చన్స్, అంకగణితంలో ఉండేటివి. ఓకేనా, ఒక గ్రోసు, ఓకే, ఇట్లాంటి ఒక దస్తా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండేవి. ఒక గ్రోసు అంటాం. ఒక గ్రోసు అంటే 12 డజన్నులు ఒక గ్రోసుకు సమానం. కాబట్టి ఇక్కడ 240 వస్తువులు ఇవి రాద్దాం. అలాగే ఒక గ్రోసు అంటే 12 ఇంటూ 1 డజను 12. ఓకేనా, సో 12 × 12 144, 144 అని అర్థం. కాబట్టి 12 1లు 12 2 24, 4 5లు 20, 4 3 12. అనగా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 5:3గా వస్తుంది. ఓకేనా, దీన్ని మనము ఒక గ్రోసుగా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనము. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్, బాగుంటుంది. ఉదాహరణకు 5 కిలోమీటర్లకు ఇక్కడ 15 చదరపు కిలోమీటర్లకు గల నిష్పత్తి ఎంత అంటారు. అయితే నార్మల్గా ఏం చేస్తాం, 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు, 15 చదరపు కిలోమీటర్లు అంటే 15 × 15 అని రాసి ఆ తర్వాత 5 1లు 5 3లు 15, 1:45గా రాస్తారు. ఎప్పుడైతే ఇది రాశారో ఇది తప్పుది. దిస్ ఈజ్ రాంగ్ వన్. ఎందుకు రాంగ్ వన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు ఏటివి, ఇక్కడ చదరపు కిలోమీటర్లు, ఇది వైశాల్యాన్ని సూచిస్తుంది, ఇది వైశాల్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఇది కేవలం పొడవును తెలియజేస్తుంది. ఇది పొడవు, ఇదేమో వైశాల్యం. పొడవు వేరు, వైశాల్యం వేరు.
పొడవు అంటే ఈ బోర్డు వెంబడి ఉన్న పట్టి ఉందే, దీన్ని దారంతో ఇలా కొలిస్తే ఏదైతే వస్తుందో దాని పొడవుగా పరిగణిస్తాం. వైశాల్యం అంటే ఈ మొత్తం ఏరియాని వైశాల్యం అంటాం. ఈ వైశాల్యం వేరు, ఓకే, ఆవరించినటువంటి ప్రదేశాన్ని వైశాల్యం అంటాం. ఇదేమో పొడవు, కాబట్టి దీని మితులు దాని మితులు అసమానం, కాబట్టి ఎట్టి పరిస్థితులలో వైశాల్యాన్ని పొడవుగా మనం మార్చలేము. ఓకేనా, కాబట్టి ఇక్కడ నిష్పత్తిని లెక్కించడం కుదరదు. ఓకే, సాధ్యం కాదు అంటాం. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు అంటే ప్రమాణాలు అసమానాలు కాబట్టి. ఓకేనా, ఈ విధంగా ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేంట్లోకి ఎంటర్ అవుతాము అంటే వి ఎంటర్ ఇంటూ రకాలలోకి మనం ప్లాన్ చేసుకుందాం. నిష్పత్తులో ఉండేటటువంటి రకాలు ఎలా ఉంటాయి, ఆ నిష్పత్తి. ఓకే, చిన్న చిన్న కాన్సెప్ట్స్ అవిటిని మనం కంప్లీట్ చేసుకుందాం. ఇందులో మొట్టమొదటిది విలోమ నిష్పత్తి అంటాం. విలోమ నిష్పత్తి అంటాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. ఇది విలోమ నిష్పత్తి అంటే A:B యొక్క విలోమ నిష్పత్తి. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటాం. విలోమ నిష్పత్తి. A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంటి తెలుసా? A యొక్క విలోమం 1/A, B యొక్క విలోమం 1/B అంటాం. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు అడ్డగుణకారం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. ఏమొస్తుందండి? B:A వస్తుంది. ఏమొస్తుంది? B:A వస్తుంది. అలాగే A:B యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B, B:A మారిపోయింది. ఒకవేళ A:B:C యొక్క విలోమ నిష్పత్తి అడిగాడు, ఈ యొక్క విలోమ నిష్పత్తి అడిగాడు అనుకోండి, విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/A:1/B:1/C అంటాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈ మూడింటి యొక్క కాసాగు తీసుకోవాలి ABC, ఇక్కడ ఈ మూడింటి యొక్క కాసాగు ABC చేత గుణకారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? AA క్యాన్సిల్ అవుతే మిగిలిపోయేది ఏమొస్తుంది? BC. అలాగే BB క్యాన్సిల్ అవుతే మిగిలిపోయేది ఏమొస్తుంది? AC. అలాగే CC క్యాన్సిల్ అవుతే మిగిలిపోయేది AB ఇంటూ ఒకటి ఏమొస్తుంది? AB. ఓకేనా, ఇలా రాసుకుంటాం. లేదా దీనికి ఒక షార్ట్ కట్ ఏంటి? ఏని క్లోజ్ చేస్తాం B:C, BC రాస్తాం. Bని క్లోజ్ చేస్తాం A:C, AC. ఇది బాగా ఇంపార్టెంట్ అండి, మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇవి బాగా యూస్ఫుల్. విలోమ నిష్పత్తిలోంచి ఎక్స్పెక్ట్గా చేయొచ్చు క్వశ్చన్. ఎప్పుడు డైరెక్ట్గా అడగడు, కాకపోతే ప్రాబ్లంలో ఈ నిష్పత్తి ఇస్తాడు. దీన్ని మనం ముందు సింప్లిఫై చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. అలాగే Cని క్లోజ్ చేస్తాం AB రాసుకున్నాం, కాబట్టి BC:AC:AB అంటాం. ఓకేనా, కాబట్టి ఇది విలోమ నిష్పత్తిగా ప్లాన్ చేస్తాం. అలాగే ఇంకొకటి కూడా రాయొచ్చు మనము, A:B:C:D. ఈ యొక్క విలోమ నిష్పత్తి ఒకవేళ కావాలంటే దీన్ని రాసే విధానం 1/A:1/B:1/C:1/D అంటామండి. ఇక్కడ ABCD, వీటి యొక్క ABCD అనేది ఇక్కడ కాసాగు అంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? AA క్యాన్సిల్ అవుతే మిగిలిపోయేదేంటి? BCD నిష్పత్తి. ఇక్కడ BB క్యాన్సిల్ అవుతుంది, BB క్యాన్సిల్ అవుతే ACD నిష్పత్తి. అలాగే నెక్స్ట్ వచ్చేది CC క్యాన్సిల్ అవుతుంది, ABD ఇస్ ద నెక్స్ట్ వన్, ABD. అలాగే ఇక్కడ DD క్యాన్సిల్ అవుతుంది, ABC అంటాం. ఓకేనా, సో దట్ BCD ఈ విధంగా మనము విలోమ నిష్పత్తిని రాసుకోవచ్చు. ఓకే, రైట్. సో దట్ A:B, ABC అలాగే ABCD విలోమ నిష్పత్తి ఈ విధంగా రాసుకుంటాం. సరేనా, వీటిపైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, 2:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. ఈ యొక్క విలోమ నిష్పత్తి ఈ రెండిటి యొక్క విలోమ నిష్పత్తి 1/2, 2 యొక్క విలోమ నిష్పత్తి 1/2, 5 యొక్క విలోమ నిష్పత్తి 1/5. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇది 5:2గా వచ్చింది. ఏమొచ్చిందండి? 5:2గా వచ్చింది. ఓకే, సో ఇదైపోయిన తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 3:4:5 వీటి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. విలోమ నిష్పత్తి ఎంత? ఇప్పుడు దీని యొక్క విలోమ నిష్పత్తి మనకేం కనిపిస్తుందో ప్లాన్ చేద్దాం. విలోమ నిష్పత్తి దిస్ ఈజ్ 1/3
1/4 1/5 అంటాం. ఓకేనా? ఈ మూడింటి యొక్క కాసాగు 3, 4, 5, 12 కాసాగన్న కట్టండి లేదా లబ్ధం అన్న తీసుకోండి. 3 × 4 12, 12 × 5 60. తర్వాత 3 చేత భాగారం చేయండి. 3 1 3 20లు క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 20 × 1 ఎంత? 20 వచ్చేసింది. అలాగే సిమిలర్గా 4 చేత దీన్ని భాగారం చేయాలి. 4 15లు 60. 15 × 1 ఎంత అండి? 15. సిమిలర్గా 5 చేత భాగారం చేయండి. 5 12లు 60 కాబట్టి 12 × 1 12. కావున మనకు వచ్చినటువంటి ఆన్సర్ విలోమ నిష్పత్తి ఏమొచ్చింది? 20:15:12గా వచ్చింది. సిమిలర్గా నేనేం చేస్తున్నాను? థర్డ్ క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2:3 అలాగే 5:7 తీసుకున్నాను. వీటి యొక్క విలోమ నిష్పత్తి కావాలి. ఓకేనా? అయితే ఇప్పుడు వచ్చేటటువంటి విలోమ నిష్పత్తి ఎలా ఉంటుంది? ఇదేమో 1/2 ఇదేమో 1/3 ఇదేమో 1/5 ఇదేమో 1/7 అంటాం. ఈ మూడిటి యొక్క కాసాగు ఈ మూడు ప్రధాన సంఖ్యలున్నా లేకపోయినా సింపుల్గా మల్టిప్లై చేసుకొని రాసుకోండి. 2 3 6 6 5 30 7 3 21 210. ఓకేనా? కాబట్టి 2 చేత భాగాహారం చేస్తే ఎంత వస్తుంది? 105. 105 × 1 = 105 నిష్పత్తి. 3 చేత భాగాహారం చేద్దాం. 3 చేత భాగాహారం చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 3 3 21 కాబట్టి ఇది 70 వస్తుంది. 70 × 1 ఎంత? 70 రాయొచ్చు. అలాగే 5 చేత 210ని భాగారం చేయండి. 5 4 20 5 2 10 42 వస్తుంది. 42 × 1 ఎంత? 42. అలాగే 7 చేత భాగారం చేస్తే 7 30లు 21 210 కాబట్టి 31 30. సో ద ఆన్సర్ ఈజ్ 105:70:42:30 అంటాం. 20:15:12 ఇది. అదేమో 105 70 42 30. ఓకే, రైట్. విలోమ నిష్పత్తి తర్వాత నెక్స్ట్ మనం తీసుకునేది వర్గ నిష్పత్తి అంటాం. ఏమంటాం? వర్గ నిష్పత్తి. వర్గ నిష్పత్తి అంటే ఏంటి? ఇలా ఉంటుంది. A:B యొక్క వర్గ నిష్పత్తి అంటాడు. ఈ యొక్క వర్గ నిష్పత్తి ఏమొస్తుంది? A²:B² అంటాం. ఏమంటాం? A²:B². అనగా ఉదాహరణకు చూడండి, 3:4 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటాడు. ఈ యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటాడు. వర్గ నిష్పత్తి ఎంత అంటే ఏం చేయాలి? 3² 4². 3² ఎంత అండి? 9. 4² ఎంత అండి? 16. కాబట్టి 9:16 అంటాం. ఓకే, ఇది అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేది వర్గ నిష్పత్తికి ఇంకొక ఉదాహరణ చూడండి. 2:4:7 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటాడు. ఈ యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే ఏం చేయాలి? 2² 4² 7² అంటాం. మరి 2² ఎంత అండి? 4. 4² ఎంత అండి? 16. 7² ఎంత అండి? 49. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది? 4:16:47 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే వర్గమూల నిష్పత్తి అంటాం. ఏమంటాం? వర్గమూల నిష్పత్తి. దీన్ని స్క్వేర్ రూట్ అంటాం. స్క్వేర్ రూట్ రేషియో అంటారు, డూప్లికేట్ రేషియో అంటారు. వర్గమూల నిష్పత్తి ఎలా వస్తుంది అంటే A:B యొక్క వర్గ నిష్పత్తి అంటాం. A:B యొక్క వర్గ నిష్పత్తి వర్గమూల నిష్పత్తి అంటాం. వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది అంటే √A:√B అని రాస్తాం. √A:√B అంటాం. సేమ్ యాజ్గా మనం ఏం చేస్తాము అంటే 9:16 ఈ యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? ఈ యొక్క వర్గమూల నిష్పత్తి అంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత అండి 4. కాబట్టి ఆన్సర్ ఏమని రాయొచ్చు 3:4గా రాసుకోవచ్చు. ఓకేనా. ఇదేమో వర్గమూల నిష్పత్తి, అదేమో వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, రెండు కాన్సెప్ట్స్ అయ్యాయి. ఓకే. అలాగే దీంట్లోనే మనము ఇంకొక ఉదాహరణ రాయొచ్చు. 16:49:81 యొక్క వర్గమూల నిష్పత్తి. వర్గమూల నిష్పత్తి ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత అండి 4, ఇదేమో 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత 9 అంటాం. 4:7:9. ఓకే, డన్. ఇదైన తర్వాత నెక్స్ట్ మనము ఘన నిష్పత్తికి వెళ్దాం. ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి. ఘన నిష్పత్తి అంటే A:B యొక్క ఘన నిష్పత్తి. A:B యొక్క ఘన నిష్పత్తి A3:B3 అంటాం. సిమిలర్గా ఘనమూల నిష్పత్తి కూడా మనం రాసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ దీనికి ముందు రాసేద్దాం. ఉదాహరణకు 2:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత? యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటాడు. ఘన నిష్పత్తి ఎంత? 2:3 యొక్క ఘన నిష్పత్తి అంటే 2³ 3³ అంటాం. 2³ ఎంత అండి 8, 3³ ఎంత అండి 27. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏంటంటే 3:4:5 యొక్క ఘన నిష్పత్తి ఎంత? యొక్క ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి ఏమవుతుంది? 3³ 4³ అలాగే ఇది 5³. 3³ ఎంత 27, 4³ 64, 5³ ఎంత 125. దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఘనమూల నిష్పత్తి అంటాం. ఘనమూల నిష్పత్తి అంటాం. ఓకేనా. ఈ ఘనమూల నిష్పత్తి A:B యొక్క ఘనమూల నిష్పత్తి యొక్క ఘనమూల నిష్పత్తి యొక్క ఘనమూల నిష్పత్తి √A:3/√B అంటాం. ఓకేనా. సిమిలర్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఉదాహరణకు 27:125 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటాడు. యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటే ఏం చేయాలి? √27:125 అంటాం. ఓకేనా. అంటే 3 సమాన కారణాంకాలకు ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి. అంటే 3³ అది కాబట్టి 3³ అంటే 3 × 3 × 3 3 సమాన కారణాంకాలు. అక్కడ 5 × 5 × 5 3 సమాన కారణాంకాలు కాబట్టి ఆన్సర్ ఈజ్ 3:5గా తీసుకోవాలి. ఓకేనా. ఇది ఘనమూల నిష్పత్తి. దీని తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది కాంపౌండ్ రేషియో అంటాం. దాన్ని మనం ఏమంటాం? బహుళ నిష్పత్తి అంటాం. బహుళ నిష్పత్తి అన్న కాంపౌండ్ రేషియో అన్న రెండు ఒకటే. కాంపౌండ్ రేషియో అన్న రెండు ఒకటే. బహుళ నిష్పత్తి అన్న అలాగే కాంపౌండ్ రేషియో అన్న బోత్ ఆర్ సేమ్. ఓకేనా. సో బహుళ నిష్పత్తి అన్న కాంపౌండ్ రేషియో అన్న బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ A:B మరియు C:D ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటాడు. బహుళ నిష్పత్తి ఎంత అంటాడు. ఓకేనా. వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో? కాంపౌండ్ రేషియో అంటే వెరీ సింపుల్. ఏంటి? 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని మనం ఏమంటాం? బహుళ నిష్పత్తి అంటాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని బహుళ నిష్పత్తి అంటాం. కాబట్టి ఇక్కడ AB ఆ తర్వాత CD ఈ విధంగా ఈ నిష్పత్తులను సమ్మేళనం చేస్తాం. A:C ఎంత అండి AC, అలాగే B:D ఎంత అండి BD. కాబట్టి బహుళ నిష్పత్తి ఏమొచ్చింది? AC:BDగా మార్చుకుంటాం.
అలాగే రెండవది నెక్స్ట్ వచ్చేది మనం ఏం ప్లాన్ చేస్తామంటే ఇలా ప్లాన్ చేస్తాం, A:B మరియు C:D, A:B, C:D, F ల బహుళ నిష్పత్తి అంటాం. ఓకేనా, బహుళ నిష్పత్తి డాష్ A:B, C:D, F ల బహుళ నిష్పత్తి అంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F అంటాం. A ఇంటూ C ఇంటూ E, ACE డివైడెడ్ బై BDF, B ఇంటూ D ఇంటూ F కాబట్టి ACE నిష్పత్తి BDF అంటాం. అంటే బహుళ నిష్పత్తి అంటే ఏదో కాదు, బహుళ నిష్పత్తి అనగా ఏమనర్థం, రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనపరచడం. సమ్మేళనం ఎలా చేస్తాం, లవాలను లవాల చేత, హారాలను హారాల చేత గుణకారం చేస్తాం. దాన్నే మనం ఏమంటాము అంటే బహుళ నిష్పత్తి అంటాం. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ అనుపాతం గురించి తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం, కానీ డెఫినేషన్ ఏంటి అంటే రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటాం. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రపోర్షనాలిటీ అంటాం. అంటే రెండు లేదా రెండు నిష్పత్తుల సమానత్వము అంటాం. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని మనం ఏమంటాము అంటే అనుపాతంగా పేర్కొంటాం. ఓకేనా, సో ఇవి బహుళ నిష్పత్తి. ఒకవేళ మనకు బహుళ నిష్పత్తికి ఒక ఎగ్జాంపుల్ కావాలి అంటే ఇలా మనం రాసుకోవచ్చు. 2:3, అలాగే 5:7, అలాగే 3:5 ల బహుళ నిష్పత్తి ఎంత అంటాడు. బహుళ నిష్పత్తి సింపుల్, ఇదేమో 2/3 ఇంటూ ఇదేమో 5/7 ఇంటూ ఇదేమో 3/5 అంటాం. 5 క్యాన్సల్, 3 క్యాన్సల్, ఏమొచ్చింది 2/7. 2:7 అనేది ఈ మూడింటి యొక్క బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో, సంకీర్ణ నిష్పత్తి అంటాం లేదా కాంపౌండ్ రేషియో అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్, వీటి గురించి మనం పరిచయం చేసుకున్నాం. అనుపాతం నేర్చేటప్పుడు దాని డెఫినేషన్, దాని గురించి మనం ప్రస్తావిద్దాం. ఓకేనా, రైట్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్లోగా మనము మోడల్స్, క్వశ్చన్స్ మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేది దిస్ ఈజ్ మోడల్ 1 అంటాం. ఒక మోడల్ ఇది ఒక మోడల్. ఈ మోడల్లో చూడండి, ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం, తర్వాత మనకున్నటువంటి PDF చూద్దాం. A:B ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 4:5 ఉంది. అలాగే C:D ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 7:11 ఇచ్చాడు. అయినా మనల్ని క్వశ్చన్ ఏమడుగుతాడు తెలుసా, A:B:C:D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ABC, B ఇచ్చాడు, CD ఇచ్చాడు. CD కాదు, ఖచ్చితంగా లెంక్ ఉండాలి కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ B:C అంటాం. ఓకేనా, సో దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:B:C ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటాడు. ఓకేనా, ABల నిష్పత్తి 4:5, BCల నిష్పత్తి 7:11 అయినా A:B:C వాల్యూ ఎంత అంటాడు. దీన్ని 3 రకాలుగా మనం ప్లాన్ చేయడానికి అవకాశం, బోలెడన్ని పద్ధతులలో దీన్ని సాల్వ్ చేయొచ్చు అండి, బోలెడన్ని పద్ధతులలో సాల్వ్ చేయొచ్చు. ఒక పద్ధతి చూడండి ఎలా ఉంటుంది. ఒక పద్ధతి ఇక్కడ A:B ఇచ్చాడు, A:B ఎంత ఇచ్చాడు, 4:5 ఇచ్చాడండి. ఆ తర్వాత B:C ఇచ్చాడు, B:C ఎంత ఇచ్చాడు, 7:11 ఇచ్చాడు. వెరీ గుడ్. ఇక్కడ B అనేది సమానంగా ఉంది, కానీ ఇక్కడ B అనేది సమానంగా లేదు. కాబట్టి ఈ నిష్పత్తిని ఈ 7 చేత గుణకారం చేయాలి, ఈ నిష్పత్తిని 5 చేత గుణకారం చేయాలి, వైస్ వర్స అంటాం. ఈ నిష్పత్తిలో B అనేది 5, ఇక్కడ B అనేది 7, ఇవి రెండు అసమానంగా ఉన్నాయి. ఈ రెండింటిని సమానం చేయాలి, దీన్ని 7 చేత దీన్ని 5 చేత గుణకారం చేయాలి, అప్పుడు ఇవి సమానం అయిపోతాయి. ఎలా, 7 × 4 28, 7 5లు ఎంతండి 35. సిమిలర్గా 5 × 7 ఈజ్ ఈక్వల్స్ టు 35, 5 11లు ఎంత 55. కంప్లీటెడ్. ఓకేనా, ఇదేమో A, ఇదేమో B, ఇక్కడ B, ఇదేమో C. ఇప్పుడు చూడండి BB ఈక్వల్ అయ్యాయి కాబట్టి A:B:C విలువ ఎంత అంటే ఏం చెప్పొచ్చు, A ఎంత అండి 28, B ఎంత ఉంది 35, C ఎంత ఉందండి 55. దెర్ఫోర్ 28:38:55 అంటాం.
అలాగే దీన్ని రెండవ పద్ధతి ఇలా ప్లాన్ చేయొచ్చు. ఇది బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. 4:5 నెక్స్ట్ ఏంటి 7:11 అంటాం. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇటు నుంచి ఇటు రావాలి, తర్వాత ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, ఆ తర్వాత ఇటు నుంచి ఇటు రావాలి. ఫస్ట్ 4:7 డైరెక్ట్గా షార్ట్ కట్. అలాగే 7:5 అలాగే నెక్స్ట్ వచ్చేది 5:11 అంటాం. ఓకేనా, ఫైన్. ఇప్పుడు 7 4 ఎంత 28, 7 5 ఎంత 35, అలాగే 5 11 ఎంత అండి 55. ఇదొక పద్ధతి. వి గాట్ ఇట్. ఓకే, కానీ మనం ఇక్కడ అవలంబించాల్సినటువంటిది, మనం ఎగ్జిక్యూట్ చేసేది, మనం ఉపయోగించేది, మనం రేపు ఎగ్జామినేషన్లో ఉపయోగించే పద్ధతి, ఈ పద్ధతిని నేర్చుకోండి. ఇక్కడ ఏ బి ఇచ్చాడు, బి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఏ సంఖ్య అయితే ఉమ్మడిగా ఉంటుందో, అనగా ఏ అక్షరం అయితే ఉమ్మడిగా ఉంటుందో అది మధ్యలో ఉండాలి. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే తప్పు చేసి వస్తారు. కాబట్టి ఏదైతే ఉమ్మడిగా ఉంటుందో అది ఖచ్చితంగా మధ్యలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా మధ్యలో రాయాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం ఏం ప్లాన్ చేయొచ్చు, ఏ తర్వాత ఏమొస్తుంది బి, ఆ తర్వాత ఏమొస్తుంది సి వస్తుంది. ఇక్కడ మొదటి వరుస 4:5 కాబట్టి మొదటి వరుస 4:5. తర్వాత B:C రెండవ వరుస 7:11 అంటాం. వెరీ గుడ్, అయిపోయింది. 4:5 7:11. ఇక్కడ మొదటి ఖాళీ సి కిందాతలో, ఇక్కడ ఏ కిందాతలో ఇది ఖాళీ. కాబట్టి దీన్ని 5 చేత నింపాలి, దీన్ని 7 చేత నింపాలి. 4 × 7 28, 5 × 7 35, అలాగే 11 × 5 55. ఇలా మల్టిప్లై చేస్తాం. ఫిలప్ చేసిన తర్వాత వర్టికల్గా మల్టిప్లై చేస్తాం. ఓకేనా, కాబట్టి 28:35:55. దిస్ ఈస్ ద బెస్ట్ వే. కానీ ఈ పద్ధతిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఉమ్మడి సంఖ్యను డెఫినెట్గా మధ్యలో రాయాలి. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి పీడిఎఫ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, అది స్కిప్ అవుతుంది, దాన్ని మనం మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. A:B = 7:9 ఇచ్చాడు, B:C 15:7 ఇచ్చాడు. అయినా A:B:C విలువ ఎంత అంటున్నాడు. ఏ రాయాలండి, తర్వాత బి రాయాలి, తర్వాత సి. ఏబీలు మొదటి వరుసలో వచ్చేది 7:9, ఆ తర్వాత రెండో వరుసలో వచ్చేది 15:7 అంటాం. ఓవర్. సో ఇక్కడ ఇది ఖాళీ, ఇక్కడ ఇది ఖాళీ. ఇది 9 చేత ఫిలప్ చేయాలి, ఇక్కడేమో ఇది 15 చేత ఫిలప్ చేయాలి. ఓకేనా, సో 7 × 15 నిష్పత్తి, అలాగే 9 × 15 నిష్పత్తి, అలాగే 9 × 7 అంటాం. 3 3లు క్యాన్సల్, అలాగే 3 3లు క్యాన్సల్, 3 5లు 15. ఓకే, సో 7 × 5 = 7 5లు ఎంత 35, అలాగే 15 × 3 ఎంత 45, అలాగే 9 3లు ఎంత 27. కాబట్టి ఏమొచ్చింది నిష్పత్తి 35:45:27. ఎక్కడో ఎగిరింది చూడండి ఒకసారి. సో 35:45:27 రావాలి, 21 వచ్చింది. చెక్ చేయండి. 3 3లు 9, 7 3లు 21, 7 × 3 27 కాదు, ఏం రావాలి డెఫినెట్గా 21 రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ 21. వెరీ నైస్, we got it. 21. 35 45 21. yes, absolutely, A is the right answer. సరేనా, అట్లాగే మనము నెక్స్ట్ క్వశ్చన్కి ముందుకెళ్దాం. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, AB = 2:3, BC = 4:5, C:D ఇచ్చాడు, అయితే A:D అడుగుతున్నాడు. ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ABCD అన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం, దెన్ ఏడీల మధ్య నిష్పత్తిని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా, సో ఇక్కడ A:B ఏమి ఇచ్చినాడు 2:3 ఇచ్చాడు. డైరెక్ట్ రాద్దాం. A:, ఇదేమో B:, ఇదేమో C. ఏబీల నిష్పత్తి 2:3, అలాగే బీసీల నిష్పత్తి 4:5. ఓకేనా, అలాగే C:D = 5:9 వచ్చేసింది. ఇదేమో C ఖాళీ. ఓకే, రైట్, ABC.
ఆ తర్వాత డి కూడా కావాలి కాబట్టి డి. ఓకే, సో దట్ ఇక్కడ ఖాళీ. ఆ తర్వాత మనకు వచ్చేది ఇక్కడ బీసీ వచ్చేసింది. ఆ తర్వాత మనకేం రావాలి, సిడి రావాలి. బీసీ బీసీ బీసీ. ఓకే, బి ఎంత 4, సి ఎంత అండి 5, తర్వాత సిడి ఇదేమో 5, ఇదేమో 9. సో ఇక్కడ ఖాళీ వచ్చింది. ఇదేమో 3 చేత ఫిలప్ చేయాలి, ఇది మళ్ళీ 3 చేత ఫిలప్ చేయాలి, ఇదేమో 5 చేత ఫిలప్ చేయాలండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఖాళీ. అలాగే ఇటువైపున కూడా మనకి ఇక్కడ ఖాళీ కనిపించింది. ఇది 4 చేత ఫిలప్ చేయాలి. అలాగే ఇదేమో 5 చేత ఫిలప్ చేయాలి, ఇది కూడా 5 చేత ఫిలప్ చేయాలి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. సరేనా? ఒకదాని కింద అతలో ఒకటి రాయడం. ఇప్పుడు ఇక్కడ 2 × 4 8, 8 5 ఎంత అండి 40, 40. అలాగే 3 × 4 12, 12 5 ఎంత 60. సిమిలర్గా 3 5 15, 15 5 ఎంత 75. అలాగే 3 5 15, 15 × 9 90, 45 135. ఇక్కడ 5 చేత 5 చేత 5 చేత అన్ని క్యాన్సిల్ అవుతాయి. 5 8 40, 5 12 60, 5 15 75. అలాగే 5 2 10, 5 ఏళ్ళు 35. ఓకేనా? కాబట్టి 8:12:15:27 ఇవి మనకు వచ్చినటువంటి ఏబిసిడిల యొక్క నిష్పత్తి. కానీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఏడీల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఏడీల నిష్పత్తి కావాలి. ఇదేమో ఏ, ఇదేమో డి. ఏ విలువ ఎంత ఉంది ఇక్కడ 8. అలాగే డి విలువ ఎంత ఉంది 27. కాబట్టి ఏడీల యొక్క నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఈజ్ ద బి బిట్, రైట్? సో మనము థర్డ్ క్వశ్చన్కు బయలుదేరదాం. వాట్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్? థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కొద్దిగా సింప్లిఫై చేసుకొని దాన్ని ముందుకెళ్ళాలి. దానికంటే ముందు మనం ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్దిగా ముందుకెళ్దాం. ఇటు చూడండి, ఏబీల నిష్పత్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 1/2:1/3. తదుపరి బీసీల యొక్క నిష్పత్తి ఇలా ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఇక్కడేమో 2/5 ఇలా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే A:B:C విలువ ఎంత? ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే దీన్ని నిష్పత్తి అనేది భిన్నాలలో ఉండొద్దు, కావున దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం. 3 ఎక్కం ఎంత 3, 2 ఎక్కం ఎంత అండి 2. కాబట్టి ఏబీల యొక్క నిష్పత్తి ఎంత వచ్చింది 3:2. అలాగే బీసీల నిష్పత్తి ఇక్కడ 5 × 4 ఇదేమో 5 × 3 × 2. సో బీసీల నిష్పత్తి 5 × 4 ఎంత? ఇక్కడ మనకు 20. అలాగే 3 × 2 ఎంత 6. కాబట్టి 2 10లు 2 3లు ఏమొచ్చింది నిష్పత్తి 10:3గా వచ్చింది. కాబట్టి A:B:C ఫస్ట్దేమో 3:2, రెండవ వరుస 10:3 అంటాం. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఆ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ చెక్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 2 రాయాలి. ఈ ఖాళీలో ఏది రాయాలి 10 రాయాలి. 3 10లు ఎంత 30. అలాగే 2 10లు ఎంత 20. అలాగే 2 3లు ఎంత 6. 2 చేత క్యాన్సిల్ అవుతుంది. 2 3లు 2 10లు 2 15లు. కాబట్టి ఏమొచ్చింది నిష్పత్తి అంటే ఏం రాయొచ్చు మనం 15:10:3గా రాసుకోవచ్చండి. ఓకేనా? ఇదే పద్ధతిని మనము ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఏం చేస్తాం దీన్ని, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. థర్డ్ క్వశ్చన్ A:B ఏమి ఇచ్చినాడు 1/2:3/8. A:C ఇది, A:B ఇది. నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది B:C అండి. తదుపరి మనకు కనిపించేది ఏమొస్తుంది C:D. ఓకేనా? రైట్. సో దట్ ABCD ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూద్దాం మనం. ముందు 8 × 1 2 × 3. A:B ఏమొస్తుంది 8 ఎక్కం 8, 2 3లు ఎంత 6. 2 చేత క్యాన్సిల్ అవుతుంది. 2 4లు 2 3లు ఏమొస్తుంది 4:3 అంటాం. అలాగే B:Cల నిష్పత్తి చూడండి, B:C ఇక్కడ 9:1 3:1.
9 ఎక్కం 9, 3 5లు ఎంత 15, 3 చేత క్యాన్సిల్ అవుతుంది, 3 3లు 3 5లు 15. కాబట్టి దీని ఏమని రాయొచ్చు 3:5గా రాయొచ్చు. ఆ తర్వాత C:D అంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యాలి. అప్పుడు ఏమొస్తుంది 4 5లు 20, 6 3లు ఎంత 18, 2 10లు 2 6లు, అలాగే 2 5లు, అలాగే 2 3లు, అంటే 4 5లు 20, అలాగే 4 3లు. ఏదో తేడా వచ్చింది, మనం తప్పు చేసాం. 2 10లు 2 9లు 18. ఓకేనా, దట్ వీ హ్యావ్ డన్ రైట్ దిస్. ఈజ్ టు 18, 2 చేత క్యాన్సిల్ అవుతుంది, 2 10లు 2 9లు, కాబట్టి ఏమొచ్చింది 10:9. ఓకే, ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని మనకున్న పొట్టి పద్ధతిని మనం ప్లాన్ చేసుకుందాం. A:B:C:D. మొదటి వరుస 4:3 అండి, రెండవ వరుస 3:5, మూడవ వరుస 10:9. ఓకే, వి గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇవి మనం ఫిలప్ చేసుకుంటాం. ఓకే, 3:5, ఇక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ, అలాగే ఇక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాం, ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇది 3 కాబట్టి 3, ఇక్కడ 3 కాబట్టి 3, ఇక్కడ 5 కాబట్టి 5, ఇక్కడ 3 కాబట్టి 3, ఇదేమో 10, ఇదేమో 10 అయిపోయింది. ఇక్కడ 3 ఉంది ఈ కుటుంబంలో, ఈ ఫ్యామిలీలో కూడా 3 ఉంది, ఈ ఫ్యామిలీలో 3 ఉంది, ఈ ఫ్యామిలీలో 3 ఉంది, అంటే 3 ఎక్కం 3 ఒకట్లు 3 ఒకట్లు 3 ఒకట్లు క్యాన్సల్. ఓకేనా, 4 × 10 ఎంత 40, 10 × 3 ఎంత 30, 10 5లు ఎంత 50, 9 5లు ఎంత అండి 45. కాబట్టి 40:30:50:45. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, 5 చేత క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 5 8లు 40 ఇక్కడ రాస్తాను, 5 8లు 40, 5 6లు 30, అలాగే 5 10లు 50, అలాగే 5 9లు 45. ఇంకా మనం కనిష్ట రూపంలోకి మార్చవచ్చు. దేర్ఫోర్ ద ఆప్షన్ ఈజ్ సి. వాస్తవానికి మనం ఇక్కడే మార్చొచ్చండి. ఇదో 5 ఒకట్లు 5 ఒకట్లు 5 రెంట్లు 5 రెంట్లు, ఇలా సింప్లిఫై చేయాలి, నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ముందుండాలి, విజయం సాధించాలి అంటే మనకన్నీ మెలకువలు తెలిసి ఉండాల్సిందే. ఓకేనా రైట్. సో రైట్, ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇందులోనే ఇది చూడండి, A = 1/3 × B ఇచ్చాడు, B = 1/2 × C ఇచ్చాడు, దెన్ A:B:C డాష్ అంటున్నాడు. ఓకేనా, దీన్ని మనం ఫిలప్ చేసుకోవాలి. ఎలా వస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం. A = 1/3 × B, అలాగే B = 1/2 × C ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఈ Bని ఇక్కడ తీసుకురండి, ఏమవుతుంది A/B = 1/3 అంటాం. అలాగే B/C ఎంత 1/2, 1/3 అంటే దీని అర్థం ఏంటి 1:3. అలాగే B/C అంటే దీని అర్థం ఏంటి 1:2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:2. ఈ రెండు నిష్పత్తులు వచ్చాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, A:B:C మనం ఫైండ్ అవుట్ చేయాలి. A:B ఎంత 1:3, అలాగే B:C ఎంత 1:2 అంటాం. ఓకేనా, సో దట్ ఇక్కడ ఖాళీ, అలాగే ఇక్కడ ఖాళీ. ఈ 3కి గాను 3ని ఇక్కడ ఫిలప్ చేస్తాం, ఈ 1కి గాను ఇక్కడ 1 ఫిలప్ చేస్తాం. 1 × 1 = 1, 3 ఎక్కం 3, 3 రెంట్లు ఎంత 6 వచ్చింది. కాబట్టి 1:3:6 ఇస్ ద రైట్ ఆన్సర్ అంటాం. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. ఓకే, ఇది వేరే మోడల్. ఇక్కడ ఈ మోడల్ని మనం పరిచయం చేసుకుందాం. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2 అంటాం, సెకండ్ మోడల్. ఇంతకుముందు మోడల్ 1 నేర్చుకున్నాం, ఇప్పుడు ఇది మోడల్ 2ను తెలియజేస్తుంది. A:2A = 3B = 5C అంటాం. దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఈ మోడల్ కంప్లీట్ చేద్దాం. ఇలా చేద్దాం, 2A = 3B = 5C, దెన్ A:B:C డాష్ అంటాడు. ఓకేనా, ఇలా ఉంటుందండి. 2A =
3b ఈజ్ ఈక్వల్స్ టు 5c అంటాం. ఓకేనా? అయితే దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఇలా రాసుకుంటాం, కేగా రాసుకుంటాం. అనగా 2a ఈజ్ ఈక్వల్స్ టు కేనే, 3b ఈజ్ ఈక్వల్స్ టు కేనే, 5c ఈజ్ ఈక్వల్స్ టు కేనే. అనగా 2a ఈజ్ ఈక్వల్స్ టు కే. అలాంటప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం మనం? k/2 అని రాస్తాం. అలాగే 3b ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం? 3b ఈజ్ ఈక్వల్స్ టు కేని ఈక్వేట్ చేసుకుంటాం. అలాంటప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? k/3 రాస్తాం. అలాగే 5c ఈజ్ ఈక్వల్స్ టు k రాసుకుంటాం, స్థిరాంకం. c ఈజ్ ఈక్వల్స్ టు k/5 రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం కావాలి? a ఈజ్ టు b ఈజ్ టు c కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, a ఈజ్ టు అలాగే b ఈజ్ టు c కావాలి. a విలువ ఎంత? దిస్ ఈజ్ k/2 ఈజ్ టు. ఓకేనా? అలాగే b విలువ ఎంత? k/3 ఈజ్ టు. అలాగే c విలువ ఎంత? k/5 అంటాం. ఓకేనా? ఈ మూడింటిని జాగ్రత్తగా చూస్తే k1 క్యాన్సల్, 1/2 1/3 1/5. విలోమ నిష్పత్తిలో మనం నేర్చుకున్నాం ఇట్లాంటిది మనం నేర్చుకుంటాం. 2 × 3 6, 6 5 ఎంత అండి? 30. సో దట్ 30 చేత మనం గుణకారం చేస్తాం. 2 1 2 15, 15 × 1 15. అలాగే 3 1 3 10, 10 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 10. అలాగే 5 6 ఎంత? 30 కాబట్టి 6, 6 1 6 కావున 15:10:6 ఈజ్ ద ఆన్సర్ అంటాం. 15:10:6 ఈజ్ ద ఆన్సర్. అయితే దీనికి బోలెడన్ని వేరియస్ పద్ధతులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇదేమో ఒక సాంప్రదాయ పద్ధతి అంటాం. ఓకేనా? ఇది బేసిక్గా మనం చేసేటటువంటి పద్ధతి, సాంప్రదాయ పద్ధతి. దీన్ని ఇంకొక విధానంలో మనం ప్లాన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. 2a ఈజ్ ఈక్వల్స్ టు 3b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? 5c ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ లవాలను తొలగించాలి కాబట్టి 2 × 3 × 5, 2 3 6, 6 5 30. నేనేం చేస్తాను? లవాలను తొలగించాలి కాబట్టి వాటి యొక్క కాసాగు లేదా వాటి యొక్క గుణిజంతో ఇక్కడ నేను భాగారం చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? 2a/30 అవుతుంది. అలాగే 3b × 1/30 ఈజ్ ఈక్వల్స్ టు 3b/30 అవుతుందండి. అలాగే 5c × 30, 5c / 30 అవుతుంది. 2 చేత భాగారం చేస్తాం, 2 15 30. 3 చేత భారం చేస్తాం, 3 10. 5 చేత భారం చేస్తాం, 5 6. అనగా a/15 ఈజ్ ఈక్వల్స్ టు b/10 ఈజ్ ఈక్వల్స్ టు c/6 అంటాం. a విలువ ఎంత? 15, b విలువ 10, c విలువ 6. 3 చేత క్యాన్సల్ అవుతుంది, క్యాన్సల్ చేయండి. క్యాన్సల్ కాకపోతే క్యాన్సల్ చేయకండి. కాబట్టి ఇది క్యాన్సల్ కాదు. ఓకేనా? క్యాన్సల్ కాదు కాబట్టి దీన్ని మనం ఇలాగే రాస్తాం, 15 యాజ్ ఇట్ ఈస్. దేర్ఫోర్ నేరుగా a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? 15 10 6. అది ఈజ్ ఈక్వల్స్లో ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు వేరు, నిష్పత్తి వేరు. ఓకేనా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో a ఈజ్ టు b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్స్ టు 15:10:6 అంటాం. సరేనా? అయితే ఇంకా దీనికన్నా ద బెస్ట్ పద్ధతి ఇంకొక పద్ధతి ఉంది. డైరెక్ట్గా మనం షార్ట్ కట్ ప్లాన్ చేయొచ్చు. ఎలా ప్లాన్ చేయొచ్చు చూడండి. ఇలా అడిగాడు, 2aని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి 2 సంఖ్యలను గుణకార రూపం రాయాలి, 3:5 రాయాలి. అలాగే 3bని క్లోజ్ చేయాలి, 2 × 5 రాయాలి, 2 × 5 రాయాలి. అలాగే ఈ 5cని క్లోజ్ చేయాలి, 2 × 3 రాయాలి, 2 × 3 రాయాలి. ఖతం, అయిపోయింది. ఇంకేమైనా క్యాన్సలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే లేదండి. 2a క్లోజ్ చేయాలి, 3 × 5 రాయాలి. 3b క్లోజ్ చేయాలి, 2 × 5 రాయాలి. 5c క్లోజ్ చేయాలి, 2 × 3 రాసుకోవాలి. కాబట్టి 3 5 ఎంత? 15. 2 5 ఎంత? 10. 2 3 ఎంత? 6. ఆన్సర్ ఏమొచ్చింది? 15:10:6. కాబట్టి ఆన్సర్ ఈజ్ 15:10:6. ఓవర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వచ్చేద్దాం. 6th క్వశ్చన్ చూడండి. సేమ్ మోడల్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 7b ఈజ్ ఈక్వల్స్ టు 11c ఇచ్చాడు. దిస్ ఈజ్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 7b ఈజ్ ఈక్వల్స్ టు 11c అన్నాడు.
ఇప్పుడు A/B/C కావాలి. ఇక్కడ దీన్ని క్లోజ్ చేయండి, 7 × 11 రాయండి, 7 × 11. అలాగే ఈ 7ని క్లోజ్ చేయండి, 3 × 11 రాయండి, 3 × 11. అలాగే 11ని క్లోజ్ చేయండి, 3 × 7 కాబట్టి 3 × 7 రాయండి. డన్. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, కానీ 3 ఇక్కడ లేదు, క్యాన్సిల్ కాదు. 11 ఉంది, 11 ఉంది, కానీ ఇక్కడ 11 లేదు, క్యాన్సిల్ కాదు. కాబట్టి 11 ఏళ్ళు ఎంత? 77. 3 11 ఎంత అండి? 33. 7 ఎంత? 21. కాబట్టి 77:33:33:21. ఓకేనా? ఏమడిగాడు? A/B/C. ఇక్కడ ఏదో చిన్న పొరపాటు చేసినట్టున్నాడు. 3A = 7B = 11C. కావున 77 33 21. ఇక్కడ ఆప్షన్లో తేడా ఇచ్చాడు ఏదో. సో దట్ 77:33:21 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదన్నా ఎర్రర్ ఉండొచ్చు. ఇంకొక క్వశ్చన్ మనం దీంట్లో ప్రాక్టీస్ చేద్దాం. 6/1 అనుకొని ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఇది చూడండి. 2A = 3B = 4C = 5D అయినా ఏం ఫైండ్ అవుట్ చేయాలా? A/B/C/D ఈ విలువ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 2A = 3B = 4C = 5D. నేరుగా మనం షార్ట్ కట్ ప్లాన్ చేద్దాం. ఏని క్లోజ్ చేయాలి? 3 4 5 కాబట్టి 3 × 4 × 5 ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3Bని క్లోజ్ చేయాలి. 2 × 4 × 5 2 × 4 × 5 రాయాలి. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ దీన్ని క్లోజ్ చేయాలి. 2 × 3 × 5 2 × 3 × 5 రాయాలి. ఆ తర్వాత 5Dని క్లోజ్ చేయాలి. 2 × 3 × 4 రాయాలి. 2 × 3 × 4. డన్. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ ఈవెన్ నంబర్ 2 ఉంది, సరి సంఖ్య సరి సంఖ్య సరి సంఖ్య, ఇక్కడ ఒక సరి సంఖ్య. 2 1 2 1 2 1 2 2 క్యాన్సిల్ అయ్యింది. ఇంకా 3 ఉంది, అక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 3 లేదు. కావున మనం 3 క్యాన్సిల్ చేయలేం. 3 2 6 6 5 ఎంత అండి? 30. అలాగే 4 5 ఎంత? 20. అలాగే 3 5 ఎంత అండి? 15. అలాగే 3 4 ఎంత? 12. కాబట్టి ఆన్సర్ ఈజ్ 30:20:15:12. ఓకే. అలాగే ఇంకొక ప్రాబ్లాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. 6/2. ఇక్కడ చూడండి, A/2 లేదా P రాసుకోవచ్చు. మనం ఇలా రాయొచ్చు. 2P = 5Q = 3S = 7R అంటాడు. అలాంటప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? P/2 Q/2 S/2 R = ఎంత అంటాడు. ఓకేనా? దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఎలా? సేమ్ మన పద్ధతి. షార్ట్ కట్ విధానం ఏం చేస్తాము? P/2 Q/2 S/2 R అంటాం. డైరెక్ట్కి వెళ్ళండి, అదంతా అక్కర్లేదు. 5 × 3 × 7 ఇది. అలాగే Qని క్లోజ్ చేస్తున్నాం. 2 3 7 2 × 3 × 7 ఇది అయిపోయినాక 3Sని క్లోజ్ చేద్దాం. 2 × 5 × 7 2 × 5 × 7. అలాగే ఇక్కడ 7Rని క్లోజ్ చేద్దాం. 2 × 5 × 3 2 × 5 × 3. డన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ లేదు. 3 ఉంది అక్కడ, 3 ఇక్కడ లేదు. ఓకేనా? కాబట్టి ఇంకా క్యాన్సిల్ కావు. 5 3 15 15 × 7 = 70 35 105 ఇది. అలాగే 2 3 6 6 ఏళ్ళు ఎంత? 42. అలాగే 2 5 10 10 ఏళ్ళు ఎంత? 70. అలాగే 2 5 10 13 ఎంత అండి? 30. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది? ఇది. సో విత్ దిస్ వన్ మనము కాన్సెప్ట్ నేర్చుకున్నాం. తర్వాత మోడల్ 1 నేర్చుకున్నాం. తదుపరి ఏం నేర్చుకున్నాం? మోడల్ 2ను కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మనము నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? మోడల్ 3కి ఎంటర్ అవుదాం. ఓకేనా? రైట్. ఈరోజు చూడండి, నిష్పత్తి అనుపాతంలో కంటిన్యూయేషన్ మోడల్ నెంబర్ 3 నుంచి మనం ప్లాన్ చేసుకుందాం. మోడల్ 2 ప్రీవియస్దో కంప్లీట్ చేసుకున్నాం. ఇదేమో మోడల్ నెంబర్ 3గా మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ ఇచ్చాడు? A = అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఉంది మనం ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ A/2 = B/3 = C/7 అయినా
A:B:C = ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఇది ఈజ్ టు కాకుండా = ఇది అనగా ఇలా ఉంది క్వశ్చన్. A/2 = B/3 = C/7 అయినా అని అర్థం. అయినా A:B:C = అంటాం. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే A/B = A/2 B/3 ఎంతండి C/7. ఇదంతా Kకు సమానం అనుకుంటాం. సాంప్రదాయ పద్ధతి ఇలా ఉంటుంది. అనగా A/2 K, అలాగే B/3 K, అలాగే C/7 K అంటాం. కావున A = 2 × K, ఇదేమో 2K నండి. అలాగే B = 3 × K, ఇది 3K. అలాగే C ఎంత 7K అంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, A:B:C కావాలి. అలాంటప్పుడు A విలువ ఎంత ఉంది, 2Kగా ఉంది కాబట్టి 2K. B విలువ ఎంత ఉంది, 3K. అలాగే C విలువ ఎంత అండి, 7K కాబట్టి K క్యాన్సిల్ అవుతుంది. అనగా ఏమొచ్చింది, 2:3:7 అంటాం. ఇది సాంప్రదాయ పద్ధతి. కానీ మనము డైరెక్ట్గా దీన్ని ఒకవేళ షార్ట్కట్ ఫ్రేమ్ చేయాలంటే సింపుల్ ఏంటి తెలుసా, ఈ రూపంలో ఉన్నట్లయితే డైరెక్ట్గా A:B:C విలువ ఎంత, A ఎంతకు సమానం, 2కు సమానం. అలాగే B ఎంతకు సమానం అండి, 3కు సమానం. అలాగే C ఎంతకు సమానం, 7కు సమానం. కాబట్టి 2:3:7గా తీసుకుంటాం. అయిపోయింది. ఓకే, డన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. రైట్, 8th క్వశ్చన్ చూడండి. సే మోడల్ నంబర్ 2లో 8th క్వశ్చన్. ఇఫ్ x/4 = y/5 = z/7 అయినా x:y:z అన్నాడు. ఓకే, సో x:y:z అన్నాడు. డైరెక్ట్గా x విలువ ఎంత 4, y విలువ ఎంత 5, z విలువ ఎంత అండి 7. కాబట్టి నేరుగా ఆన్సర్ 4:5:7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 4:5:7 డైరెక్ట్గా రాసుకోవడం నేర్చుకోవడం. ఓకే, ఇక్కడ ఎలాంటి కోఎఫిషియంట్ లేదు. ఇక్కడ x గుణకం ఏది లేదు, x గుణకం ఏమీ లేదు, y గుణకం ఏమీ లేదు, అలాగే z గుణకం ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటి, 1 ఇక్కడ గుణకము అని అర్థం. ఓకే, ఇదైపోయిన తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. A:B:C ఇది వేరు మోడల్. దానికంటే ముందుగా మనము ఒక క్వశ్చన్ని ప్లాన్ చేసుకుందాం. రైట్, 8/1కి వెళ్దాం. ఇక్కడ 8/1 ఒక క్వశ్చన్ ఒక ప్లాన్ చేద్దాం మనం. ఏంటది, ఇది చూడండి. A/3 = B/4 అలాగే C/5 D/11 అయినా A:B:C D ఇక్కడ ఎలాంటి గుణకం లేదు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలా రాయొచ్చు. 3 నేరుగా 4:5:11 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్గా ఇది మనం ఆన్సర్ ప్లాన్ చేసాం. ఓకేనా, ఒకటి ప్రాక్టీస్ కోసం ఇచ్చినాను. ఇప్పుడు మనము నెక్స్ట్ మోడల్లోకి ఎంటర్ అవుదాం. దిస్ ఈజ్ మోడల్ నంబర్ 4, 4th మోడల్. మోడల్ 4లో చూడండి. A:B:C = 2:3:4 అయినా A/B B/C C/A = ఓకే, ఇలా ఉంటాయి చూడండి. ఇక్కడ A/B B/C అన్నాడు. A/B B/C C/A అన్నాడు. రాసే విధానం ఇలా రాసుకుంటాం, సింపుల్గా ఉంటుంది. A/B అలాగే B/C C/A A విలువ 2, B విలువ 3, C విలువ 4. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, 2/3. దీని విలువ ఏం రాయొచ్చు, 3/4. దీని విలువ ఏం రాయొచ్చు, 4/2 అంటాం. C అంటే 4, A ఎంత 2. సో 2/3 3/4 4/2 ఇదే. ఓకేనా, అయితే దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడ
నిష్పత్తి అనేది భిన్నాలలో ఉండకూడదు. నిష్పత్తి అనేది భిన్నాలలో ఉండకూడదు అంటే మరి ఎందులో ఉండాలి? డెఫినెట్గా ఇది సరళ రూపంలో ఉండాలి. అంటే ఈ హారాలను తొలగించాలి. ఈ హారాలను తొలగించాలి అంటే 3, 4, 2ల కాసాగు లేదా 3 × 4 12, 12 రోంట్లు 24 చేత గుణకారం చేసినా సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? 2/3 × 24 నిష్పత్తి, అలాగే 3/4 × 24 నిష్పత్తి, 4/2 × 24 అంటాం. ఇవి బేసిక్స్ అండి. ఇవి ఎంత పర్ఫెక్ట్గా వస్తే లెక్కలన్నీ ఈజీగా చేయొచ్చు. అంత ఈజీగా చేయొచ్చండి. 3 1 3 8 24, 4 1 4 24, 2 1 2 12. ఇంకా క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ 2 చేత క్యాన్సిల్ అవుతుంది, 2 చేత క్యాన్సిల్ అవుతుంది, 2 చేత 2 1 2 3 2 2. అంతిమంగా ఏమొచ్చింది? 1 × 8 ఎంత? 8 వచ్చింది. 3 3 ఎంత వస్తుంది? 9. అలాగే 12 రోంట్లు ఎంత? 24. సో అంతిమంగా మనకు వచ్చినటువంటి ఆన్సర్ 8:9:24. దెర్ఫోర్ ఆప్షన్ ఈజ్ ద ఏ బిట్. ఓకేనా? ఈ మోడల్ ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు, కనిపిస్తుంటుంది. లెక్కలు డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. 9/1కి వెళ్దాం. 9/1 9/2 చేద్దాం. కొన్ని లెక్కలు చేద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. A:B:C ఇలా ఉందండి. 3:5:7 ఇచ్చాడు. అయినా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A/B/B/C అలాగే C/A డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? A/B అంటాం. ఓకేనా? A/B, B/C, C/A విలువలను ప్రతిక్షేపణ చేసుకుంటాం. విలువలను ప్రతిక్షేపణ చేస్తే A/B నిష్పత్తి అవునా? సో A/B నిష్పత్తి, B/C నిష్పత్తి, C/A అంటామండి. A/B, A విలువ 3, B విలువ ఎంత? 5. కాబట్టి ఇదేమో 3/5 రేషియో, B/C 5/7 రేషియో, C/7 ఎంత? ఏ వాల్యూ కావాలి? ఎందుకు? C ఇక్కడ, A ఇక్కడ. C/A అడిగాడు. C విలువ ఎంత? 7 భాగాలు. A విలువ ఎంత? 3 భాగాలు. ఇప్పుడు ఈ మూడింటి యొక్క కాసాగు లేదా మల్టిప్లై చేయండి. 5 × 7 × 3, 5 × 7 × 3. ఓకేనా? ఇప్పుడు చూడండి, 5 క్యాన్సల్, మిగిలిన 2 చేత దీన్ని గుణకారం చేయాలి. డైరెక్ట్ 5 క్యాన్సల్ అవుతుంది. 7 × 3 × 3 కాబట్టి 3 × 7 × 3. డైరెక్ట్ నేర్చుకోండి, ఏం కాదు. 7 క్యాన్సల్ చేయండి, 5 3 మిగులుతాయి. మళ్ళీ ఇక్కడ 5 ఉంది. 5 × 5 × 3 అంటాం. ఓకేనా? ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే, ఏదన్నా బేసిక్గా ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఇదేమో 3/5 అక్కడేమో 5 × 7 × 3 ఇది అయిపోయింది. ఓకేనా? దిస్ ఇంటూ ఇది రాసేసా. తర్వాత 5/7 ఆ నంబర్లు, 5 × 7 × 3 ఇది కూడా రాసేసా. తర్వాత 7/3 5 × 7 × 3 ఇది కూడా రాసా. 3 3 క్యాన్సల్, 7 7 క్యాన్సల్, 5 5 క్యాన్సల్. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 7 3 21, 21 × 3 63 నిష్పత్తి. అలాగే 5 5 25 × 3 75 నిష్పత్తి. అలాగే ఇక్కడ 7 5 35 × 7, 7 7 49 × 5 అంటాం. 9 5 45 4, 5 4 20 245. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 63:75. 63:75:245గా వచ్చింది. ఓకేనా? రైట్. సో సిమిలర్లీ ఐ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది కూడా మనం ప్లాన్ చేసుకుందాం. దిస్ ఈజ్ 9/2. ఓకే, ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం. ఏం ప్లాన్ చేద్దాము? యు గో విత్ లైక్ దిస్. x/2 లేదా నిష్పత్తి రాసేద్దాం. x:1:z = 2:5:3 అయినా
ఎక్స్ బై వై ఈజ్ టు వై బై జెడ్ ఈజ్ టు జెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అండి. ఓకేనా? దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సింప్లిఫై చేసుకోవాలి. ఇలా మనం సింప్లిఫై చేస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్ బై వై ఈజ్ టు వై బై జెడ్ ఈజ్ టు అలాగే జెడ్ బై ఎక్స్ అడిగాడు. ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనగా 2 భాగాలు, వై ఎంత 5, వై బై జెడ్ అన్నాడు 5/3, జెడ్ విలువ ఎంత 3, అలాగే ఎక్స్ విలువ ఎంత 2. కాబట్టి ఇప్పుడు హారాలను తొలగించాలి. కావున 5 × 3 × 2 చేత గుణకారం చేస్తాం. కాబట్టి ఏమవుతుంది? 2/5 × 5 × 3 × 2 నిష్పత్తి 5/3 × 5 × 3 × 2 నిష్పత్తి 3/2 × 5 × 3 × 2 అంటాం. ఇక్కడ 2 క్యాన్సల్, ఇక్కడ 3 క్యాన్సల్, ఇక్కడ 5 క్యాన్సల్. 2 3 6, 6 2 ఎంత 12, 5 5 25, 25 2 ఎంత 50, అలాగే 3 5 15, 15 3 ఎంత 45. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది? 12:50:45. ఓకేనా? నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ 5లోకి ఎంటర్ అవుదాం. సో దిస్ ఈజ్ యూ టేక్ యాజ్ ద మోడల్ 5, రైట్? మోడల్ 5 ఒక్కొక్కటి మనం సపరేట్గా నేర్చుకుందాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్లో మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 2a/3 ఈజ్ ఈక్వల్స్ టు అండి. అది దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3b/4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు? 2c/5 ఇచ్చాడు. ఓకే, అయితే ఏబిసి అడుగుతున్నాడు. నాకు ఇక్కడ మనకి ఇలాంటి ఫార్ములా ఉంది, మనం ఆల్రెడీగా ఇలా చేసాం. a/2 ఈజ్ ఈక్వల్స్ టు b/3 ఈజ్ ఈక్వల్స్ టు c/5 ఉంటే నేరుగా మనం రాసుకున్నాం a:b:c విలువ. ఏమని రాసామండి? 2 3 5 అని రాసాం. ఎప్పుడు రాసాం? ఇది ఎప్పుడు వీలయ్యింది మనకిది? ఎప్పుడైతే ఇక్కడ a యొక్క గుణకం 1 ఉన్నప్పుడే. ఏది లేదు అంటే 1, b యొక్క గుణకం లేనప్పుడు, c యొక్క గుణకం లేనప్పుడు. కానీ ఇక్కడ a యొక్క గుణకం 2, b యొక్క గుణకం 3, c యొక్క గుణకం 2 ఇలా ఉన్నాయి. అంటే ఈ గుణకాలను తొలగించాలి. ఈ గుణకాలను తొలగించాలి అంటే 2 × 3 × 2, 2 × 3, 3 2 ఎంత 6, 6 చేత భాగాహారం చేయాలి. అనగా ఇదేమో 2a/3 × 1/6 అవుతుంది. అలాగే ఇది 3b/4 × 1/6 అవుతుంది. అలాగే ఇది 2c/5 × 1/6 అవుతుంది. అనగా 2 1 2 3, 3 1 3 2, 2 1 2 3. అనగా a/3 3 ఎంత 9, b/4 2 ఎంత 8, అలాగే c/, ఎంత అవుతుంది 15, 1/6. ఓకేనా? సో దట్ ఇక్కడ ఏమొస్తుంది? 2 1 2 3 a/9. ఇక్కడ కాసాగు రాశాను నేను. 2 × 3 6, 6 2 12 అనుకున్నారు. 12 రాసిన ఆన్సర్ వస్తుంది, అలాగే 6 రాసిన ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, యాక్చువల్ అయితే కాసాగే కట్టాలి. నువ్వు 12 రాసినా ఇబ్బంది లేదు. 2 3 6, 6 2 12. సో అప్పుడు ఏమవుతుంది? 2a/3 × 1/12 అలాగే 3b/4 × 1/12 అవుతుందండి. అలాగే 2c/5 × 1/12 అవుతుంది. వెరీ నైస్. 2 1 2 6, అలాగే 3 1 3 4, అలాగే 2 1 2 6. మళ్ళీ చూడండి, 6 ఇక్కడ, 4 ఇక్కడ, 6 ఇక్కడ. సో దట్ ఇలా కూడా చేయొచ్చు. a/3 6 18, b/16 c/30, 2 9, 2 8, 2 15. అనగా a:2 b:2 c 9 8 15 అంటాం. 9:8 15 is the answer. Answer is the C bit. ఓకేనా? రైట్. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వచ్చేద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. రైట్. దీనికంటే ముందుగా మనం కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ దీనికి గాను ప్రాక్టీస్ చేద్దాం. మనం మోడల్ 5లో 10/1ని ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో
మోడల్ 5లో ఒక క్వశ్చన్ ప్రాప్ చేద్దాం. దిస్ ఈజ్ 10/1. ఇక్కడ 2a/3 is equals to 3b/5 is equals to 4c/7 అయినా a is to b is to c is equals to dash ఇలా అడిగాడు. ఓకేనా? సో దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తాం? సిమిలర్గా సింపుల్గా ఇలా ప్లాన్ చేస్తాం. దిస్ ఈజ్ 2a/3 is equals to 3b/5 is equals to 4c/7 అండి. ఓకేనా? దీన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇంటూ ఇక్కడ 2 3 4 2 × 3 6 6 × 4 24 లేదా 2 3 4ల కాసాగు 12 తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. సో 2 × 3 × 4 2 3 6 6 4 24 తీసుకున్నాను. అలాంటప్పుడు 2a/3 × 1/24 అలాగే 3b/5 × 1/24 అలాగే 4c/7 × 1/24 అంటాం. ఇప్పుడు 2 1 2 12 24 3 1 3 8 24 4 1 4 24 a/12 3 ఎంత 36 ఇంకా క్యాన్సిల్ అవుతుంది. అది కూడా క్యాన్సిల్ చేద్దాం. 12 8 6 సరి సంఖ్యలు 2 6లు 12 2 4లు 8 2 3లు 6 a డివైడెడ్ బై 3 6లు ఎంత 18 b డివైడెడ్ బై 5 4లు ఎంత 20 c డివైడెడ్ బై 7 3లు ఎంత 21 అనగా a is to b is to c is equals to dash 18 is to 20 is to 21 is the answer. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం ప్రాక్టీస్ చేద్దాం మనం. ఇక్కడ 10/2 తీసుకుందాం. దట్ ఈస్ x. దిస్ ఈజ్ ఐ విల్ టేక్ లైక్ దిస్ 3x/2 is equals to y/5 is equals to 2z/3 అయినా x is to y is to z is equals to dash ఇలా ఇచ్చాడు. సేమ్ యాజ్గా మనం ఏం చేస్తాం? దిస్ ఈజ్ 3x అంటాం. ఓకేనా? సో దట్ 3x/2 is equals to y/5 is equals to 2z/3 అంటాం. ఇప్పుడు లవాలలో ఉన్నటువంటి నంబర్స్ ఏమున్నాయి? 3 1 2 3 1s 3 3 2s ఎంత 6 కాబట్టి 6 చేత భాగాహారం చేయాలి. అనగా 3x/2 × 1/6 is equals to y/5 × 1/6 is equals to 2z/3 × 1/6 ఇది. ఓకే, 3 చేత క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 2 ఇక్కడ క్యాన్సిల్ కాదు. 2 1 2 3 అనగా ఏం మిగిలింది? x/2 2 ఎంత 4 y/6 5 ఎంత 30 అలాగే z/3 3 ఎంత 9 కాబట్టి x is to y is to z is equals to ఎంత 4 is to 30 is to 9 అంటాం. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ పద్ధతి మోడల్ నంబర్ 6 అంటాం మనం. టేక్ ద మోడల్ నంబర్ 6. మోడల్ నంబర్ 6లో ఇఫ్ x is to y is equals to 5 is to 4 then find 7x plus y by 6x minus 2y అంటాం. ఇవి కూడా హోమోజీనియస్ ఈక్వేషన్ ఏకఘాత ప్రణాళికలై ఉండాలి. సో ఇప్పుడు దాంట్లో గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇదేమో ఎక్స్, ఇదేమో వై, ఇదేమో ఎక్స్, ఇదేమో వై, 2 చరరాశులు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏంటి? ఎక్స్ విలువ 5 అలాగే వై విలువ ఎంత అని అర్థం 4. ఇది ఎక్స్ ఈజ్ టు వై అంటే x/y 5/4 అంటే ఎక్స్ అనేది 5 వై అనేది 4 అనేది ప్రతిక్షేపణ చేయాలి. ఎందులో 7x plus y డివైడెడ్ బై 6x minus 2yలో ప్రతిక్షేపణ చేయాలి. అనగా 7 ఇంటూ ఎక్స్ విలువ ఎంత 5 ప్లస్ y విలువ ఎంత 4 రాయాలి. డివైడెడ్ బై 6x అన్నాను 6 ఇంటూ ఎక్స్ విలువ 5 మైనస్ 2 ఇంటూ y విలువ ఎంత 4 కాబట్టి 7 5 35 ప్లస్ 4 డివైడెడ్ బై
6 5లు ఎంత 30 - 8 కాబట్టి ఇది 39 డివైడెడ్ బై ఎంత వస్తుంది 22. 39 డివైడెడ్ బై 22 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఇస్ ద సి బిట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే సబ్స్టిట్యూషన్. అంటే ఏ బై బి ఇజ్ ఈక్వల్స్ టు ఏమని అర్థం 3/2 అనగా ఏ విలువ 3 బి విలువ ఎంత అండి 2. ఏం ఫైండ్ అవుట్ చేయాలా మనము 2x² ప్లస్ 3y² డివైడెడ్ బై 3x² మైనస్ 2y² విలువను ఫైండ్ అవుట్ చేయాలి. అనగా ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ విలువ, ఇక్కడ ఎక్స్ ఇది ఇదేమో వై అనుకోవాలి. ఇదేమో ఎక్స్ ఇదేమో వై. ఓకేనా. సో దట్ ఎక్స్ విలువ 3 కాబట్టి ఇది 3² ప్లస్ 3 ఇంటూ వై విలువ 2 డివైడెడ్ బై 3 ఇంటూ x² 3² మైనస్ 2 ఇంటూ y² 2². ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ 3² ఎంత 9 ప్లస్ 3 ఇంటూ 2² ఎంత అండి 4 ఇక్కడ 3 ఇంటూ 3² ఎంత 9 మైనస్ 2 ఇంటూ 2² ఎంత 4 ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 9లు ఎంత 18 3 4లు ఎంత 12 బై 9 3లు ఎంత 27 మైనస్ 8 18 12 30 అలాగే 27లో 8 పోతే మిగిలిపోయేది ఎంత 19. సో దట్ ఆన్సర్ ఈస్ 30/98. ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రతిక్షేపణ చేయడం వస్తుందా లేదా అనేది మనల్ని చెక్ చేయడం, అంతకంటే మించింది లేదు. బట్ ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రతి ఎగ్జామినేషన్లో ఒక బిట్ డెఫినెట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో కేర్ఫుల్గా వీటిని ఆన్సర్ చేయాలి. సరే, ప్రాక్టీస్ని బట్టి మన అక్యురసీ పెరుగుతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 7/5 ఇచ్చాడు. అప్పుడు 2ax మైనస్ 3by డివైడెడ్ బై ax ప్లస్ by విలువ ఎంత అంటున్నాడు. అనగా ఏ విలువ 4 బి విలువ 3 ఎక్స్ విలువ 7 అండి y విలువ 5. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి 2ax ఆ తర్వాత మైనస్ 3by డివైడెడ్ బై ax ప్లస్ by కావాలి. ఓకేనా. దీన్ని ఎలా ప్లాన్ చేద్దాం 2 ఇంటూ ఏ విలువ 4 ఈ ఎక్స్ విలువ ఎంత 7 మైనస్ 3 ఇంటూ బి విలువ 3 వై విలువ 5 డివైడెడ్ బై ఏఎక్స్ అంటాం 4 ఇంటూ 7 ఆ తర్వాత ప్లస్ బై 3 ఇంటూ 5 ఇది అయిపోయింది. 2 ఇంటూ 4 8 8 ఏళ్ళు ఎంత 56 మైనస్ 9 5లు ఎంత 45 బై 7 4లు 28 3 5లు ఎంత 15. 56లో 45 పోతే మిగిలిపోయేది ఎంత 11 డివైడెడ్ బై 28 15 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత 43. కాబట్టి ఆన్సర్ ఈస్ 11/43 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 14th క్వశ్చన్. ఇది కూడా అలాగే ఉంది. 1/a ప్లస్ 1/b డివైడెడ్ బై 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి ఏబి విలువలు ఇచ్చాడు, ఆ విలువ అడిగాడు. సరేనా. దీన్ని నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తాను. 1/a ప్లస్ 1/b ఏమిచ్చినాడు డివైడెడ్ బై ఏమిచ్చాడు 1/a మైనస్ 1/b ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై a ఇంటూ బి ఏబి ఇది, అలాగే b ఇంటూ 1 ఎంత b ప్లస్ a ఇంటూ 1 ఎంత a. ఓకే. డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ కాసాగు ఏబి b ఇంటూ 1 ఈజ్ b మైనస్ a ఇంటూ 1 ఈజ్ a అంటాం. ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు b ప్లస్ a డివైడెడ్ బై ab. ఇక్కడ ఈ భాగారపు గుర్తును తీసేస్తే ఒకవేళ ఇంటూ చేయాలి అంటే రెండవ భిన్నాన్ని తలక్రిందులు చేస్తాం. ఇది మ్యాథ్స్లో ఇలాగే ఉంటుంది. ఏబి బై బి మైనస్ ఏ. ఏబి క్యాన్సల్ అవుతుంది. ఏమొస్తుంది మనకు బి ప్లస్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ వస్తుంది. కానీ బి విలువ ఎంత 5, ఏ విలువ 3. కావున 5 ప్లస్ 3 డివైడెడ్ బై 5 మైనస్ 3 ఇదంతా అవుతుంది 8/2. 2 1లు 2 4లు. కావున ఆన్సర్ ఎంత వచ్చింది సి.
నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. 15th క్వశ్చన్. x మైనస్ వై బై 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2/7 అయినా 3x ప్లస్ 2y డివైడెడ్ బై 4x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఓకేనా, యాడ్ చేస్తే 4x వస్తుంది, సో ప్లస్ కదా. ఓకే రైట్. ఇక్కడ x మైనస్ వై బై 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2/7 అయినా 3x ప్లస్ 2y అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి ఈ దత్తాంశం నుండి ముందుగా x విలువ y విలువ ఎంత ఇండివిజువల్గా అంటాం, వ్యక్తిగతంగా x ఎంత అలాగే వ్యక్తిగతంగా y విలువ ఎంత అనేది ముందుగా మనం క్యాన్సల్ చేసుకుంటాం, అంటే ముందు క్యాల్కులేట్ చేసుకుంటాం. క్యాల్కులేట్ ఎలా వస్తుంది, x బై వై డివైడెడ్ బై 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, 2/7 అంటాం. ఇక్కడ 7 ఇంటూ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 7 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3x ప్లస్ వై అంటాం. ఓకే, అడ్డ గుణకారం 7 ఇంటూ ఎక్స్ 7x మైనస్ 7 ఇంటూ వై 7y ఈజ్ ఈక్వల్స్ టు 2 3 6 ఎంత 6x, అలాగే 2 ఇంటూ వై 2y అంటాం. ఈ 6x ఇక్కడ రావాలి, 7y అటు వెళ్ళాలి. ఇక్కడ 7x మైనస్ 6x ఇజ్ ఈక్వల్స్ టు 2y, ఈ -7 అక్కడ వెళ్తే +7y అవుతుంది. ఓవర్ ఇక్కడ 7 గాడిదల్లో 6 గాడిదలు పోతే మిగిలిపోయేది x ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2y ప్లస్ 7y ఎంత అవుతుంది, 9y అవుతుంది. అనగా x బై వై ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, 9/1 అని అర్థం. అనగా x విలువ 9, y విలువ ఎంత 1. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్లో ప్రతిక్షేపణ చేస్తాం. 2y డివైడెడ్ బై 4x ప్లస్ వైలో ప్రతిక్షేపణ చేస్తాం. 3 ఇంటూ x విలువ ఎంత 9 ప్లస్ 2 ఇంటూ y విలువ ఎంత అండి 1 బై 4 ఇంటూ x విలువ 9 y విలువ 1. సో ఇది ఎంత వస్తుంది చూద్దాం. 9 3 27 ప్లస్ 2 డివైడెడ్ బై 4 ఇంటూ 9 36 ప్లస్ 1. ఆన్సర్ ఎంత, 29 డివైడెడ్ బై 37. సో ఆన్సర్ ఈజ్ 29/37. ఓకేనా.